హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇది. కావాల్సిన పదార్థాలు: 2 చిన్న ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, కొత్తిమీర, పచ్చిమిర్చి, మటన్ అరకిలో తీసుకున్నాను. ఈ అరకిలో మటన్కి ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, కొబ్బరి ముక్కలు, గసగసాలు, ధనియాలు, జీడిపప్పు, కసూరి మేతి. ఇది ఉంటే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇలాచి 2 తీసుకున్న, దాల్చిన చెక్క, లవంగ ముగ్గులు, మిరియాలు, ఎండుమిర్చి. ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ పడుతుంది. పసుపు వేసుకుంటున్నాను చిటికెడు. వేసుకుని కొద్దిగా ఒక 1/4 గ్లాస్ వాటర్ వేసుకుని విజిల్ పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 3 విజిల్స్ రానిచ్చి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకుని ఈ మసాలా దినుసులు చూపించాను కదా, అవన్నీ కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వీటిలో ఉన్న ఫ్లేవర్ మనకి బయటకు వస్తుంది. మసాలా పౌడర్ వేసుకున్న దానికి ఇలా చేసుకుని ఫ్రై చేసుకున్న దానికి మనకి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నా ఇలా స్మూత్గా పేస్ట్లా రావడం కోసం దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఫ్లేమ్ లోలో పెట్టుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో వీటిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కుక్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసుకుందాం. వేసుకుని దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు కుక్ అవనిద్దాం. వాటర్ ఫామ్ అవుతాయి. మధ్యలో కదుపుకుంటూ వీటిని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూడండి, చాలా వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా, రుచికి సరిపడా చూసుకుని మిగిలిన సాల్ట్ ఇందులో వేసుకోవాలి. కారం వేసుకుంటున్నాను. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని అప్పుడు వాటర్ వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీ మటన్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి వాటర్ ఇంకా పడతాయి, ఇంకా కుక్ కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఈ మటన్ బాగానే కుక్ అయిపోయింది 3 విజిల్స్కి, అందుకే ఈ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల సేపు ఉడకబెట్టుకోవాలి దీన్ని. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. సో కుక్ అయిపోయినట్టు. మధ్య మధ్యలో తీసి కదుపుకుంటూ ఉండాలి కుక్ అయ్యేటప్పుడు. ఇలా కొత్తిమీర వేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది మటన్ కర్రీ. ఇది రోటీలోకి, రైస్లోకి, అలాగే బిర్యానీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా మసాలా ఇలా ప్రిపేర్ చేసుకుని ట్రై చేసి చూడండి. మటన్ కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.